హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు ఒక పవర్ఫుల్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అదే శివాలయం. అక్కడ స్వామి స్వయంగా వెలిసారని చెప్తున్నారు. ఎలాగో ఈరోజు మండే కాబట్టి మన చేతులతో మనం స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అక్కడ ఉంది. అందుకోసం మేము మారేడు ఆకుల్ని కోసుకు వెళ్తున్నాం. అసలు ఈ టెంపుల్ ఎక్కడుందంటే జీనుగుమెల్లి మండలం కామేపాలెం వెళ్ళే దారిలో మునికొండ అనే గ్రామంలో ఉంది. 3 కొండల మధ్యలో ఈ టెంపుల్ ఉండిద్ది. ఆ టెంపుల్ ఉన్నది కూడా పచ్చని పొలాలన్నమాట. పచ్చని పొలాల్లో స్వామివారు వెలిసారంట. ఇదిగోండి, గుడి దగ్గరికి వచ్చేసాం. కొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ కనిపించింది. చిన్న షెడ్ వేసి ఉంది. ఆ షెడ్లో శివలింగాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు రోజు. ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఎందుకంటే క్లైమేట్ కూడా అలా ఉంటుంది. ఎందుకంటే చుట్టూరు చెట్లు ఉన్నాయి కదా, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. కొంచెం లోపలికి నడిస్తే టెంపుల్ వస్తుంది. అక్కడ ఒక అతన్ని అడిగితే శివలింగం స్టోరీ ఏంటంటే ఇలా చెప్పారనమాట. ఒక అతనికి స్వామి కల్లోకి వచ్చారనమాట. ఏంటంటే వాళ్ళ పొలంలో శివలింగం ఉన్నట్టు, తెల్లారే చూస్తే అక్కడ శివలింగం ఉందని చెప్తున్నారు. అసలు ఆ శివలింగం ఎప్పుడు దొరికిందంటే 2013లో ఉందంట అక్కడ శివలింగం. ఎక్కడైతే ఉందో అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నారు. చిన్న షెడ్ వేసారనమాట. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే. తర్వాత నందీశ్వరులు కూడా దొరికారంట. తర్వాత వినాయకుడు ఇవి పెట్టమంటే పెట్టారంట వీళ్ళు కొనుక్కొచ్చి. అక్కడ ఆయన చెప్తున్నారు. ఇదంతా పొలం కాబట్టి అంతగా ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. చాలామంది కానీ వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. ఇదంతా పామాయిల్ పొలం అనమాట. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి, కొంచెం ఇటు వెళ్తే ఒక నందీశ్వరుడు ఉంటారు. ఎదరు సైడ్ కూడా నందీశ్వరుడు ఉంటారు. ఇదిగోండి చూపిస్తాను పదండి. ఇదిగోండి చిన్న నందీశ్వరులు అనమాట. స్వామి ఏమో కొంచెం కిందకుంటారు. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శివలింగాన్ని చూద్దాం పదండి. ఇంకోండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూపిస్తాను. ఇక్కడ స్వామి చాలా ప్రత్యేకం. ఎందుకంటే శివలింగానికి 2 ముఖాలు ఉంటాయి. 2 కళ్ళు అటు సైడ్, 2 కళ్ళు ఇటు సైడ్ ఉంటాయి. ప్రతి ముఖానికి ఒక నందీశ్వరుడు ఉంటారు. అలా 2 నందీశ్వరులు ఉన్న టెంపుల్ నేను ఇక్కడే చూస్తున్నాను. ఈ టెంపుల్లో మన చేతులతో మనమే స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మేమైతే స్వామికి అభిషేకం చేస్తాం. ఇప్పుడు స్వామివారిని చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఇది ఫ్రంట్ అనమాట. ఇలాంటి శివలింగాన్ని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలని చెప్తున్నారు అక్కడ. నిజంగానే శివలింగం చూడటమే అదృష్టం. ఇలా 2 ముఖాలు గల శివలింగం చూడడం ఇంకా అదృష్టం. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. ఇటు సైడ్ నుంచి ఇటు కూడా చూపిస్తాను చూడండి. స్వామి కొంచెం కిందకుంటారు. మనం అభిషేకం చేసుకోవడానికి కుదిరిద్ది ఆ టెంపుల్లో. ఇది దొరికినప్పుడు చాలా చిన్నదిగా ఉందంట. తర్వాత కొంచెం పెరుగుతుంది అని చెప్పారు అక్కడ ఆయన. ఇప్పుడు నందీశ్వరులను కూడా చూపిస్తాను. ఇది ఫ్రంట్ది, అది బ్యాక్ది. చూసేయండి. ఈ టెంపుల్కి మండే బాగా వస్తారు స్వామిని దర్శించుకోవడానికి. తర్వాత కార్తీక మాసంలో భోజనాలు కూడా పెడతారు ఈ టెంపుల్లో. ఇలాంటి ప్రత్యేకమైన శివలింగం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ టెంపుల్లో నాగదేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. అలాగే విఘ్నేశ్వరుడి విగ్రహం ఫస్ట్లో చూపించాను కదా, అక్కడ ఒకటి ఉంది. మీకోసం మరొకసారి చూపిస్తున్నా చూడండి. శివయ్యని చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి శివలింగం చూడాలంటే. ఇది బయట అనమాట. ఇందాక చూపించలేదు కదా క్లారిటీగా. ఇదిగోండి, ఇంకొకసారి గుడి చుట్టూరు ఉన్న వ్యూ చూపిస్తాను. చాలా బాగుంటుంది, మీరు చూసేయండి. ఇది పొలాలు, అటు సైడ్ ఏమో కొండలు ఉంటాయి అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ టెంపుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి. అంతే వీడియో గైస్, బాయ్.